రాధా సూర్య అంతే కదా, ఎక్కడ పాలంట్ల, ఈస్ట్ గోదావరి. అక్కడి నుంచి వచ్చారు. ప్రెగ్నెన్సీ రాలేదని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 1 మంత్. 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మరి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఎంత ఈజీగా అసలు ఊహించారా ఇలా వస్తుందని? అంటే మామూలుగా అనుకున్నారా అసలు ఎంత ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుందని? బయట అంతా చాలా మంది ఐవీఎఫ్లు, ఐయుఐలు, ఆపరేషన్లు, లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు రకరకాలుగా ఉన్నాయి కదా. ఇంత సింపుల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే బయట అసలు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. అలాంటిది చాలా సింపుల్గా వచ్చింది మీకు ప్రెగ్నెన్సీ. అది ఎలా వచ్చింది అనేది మనం డిస్కస్ చేసే లోపల ముందు ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా? మామూలుగా అయితే బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. అలాగే ఇక్కడ కూడా మీకు బ్లడ్ టెస్ట్ చేయించాం. యూరిన్ టెస్ట్లతో పాటు బ్లడ్ టెస్ట్ కూడా అవసరం అని చెప్పి బ్లడ్ టెస్ట్ కూడా చేయించాం. బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఎంత? 1315 వచ్చింది, 45 వచ్చింది. అంటే బీటా ఈసీజీ 5 దాటితే ప్రెగ్నెన్సీ. 5 దాటిపోయింది కదా, 1300లో వచ్చేసింది. అలాగే స్కానింగ్లో కూడా చూస్తున్నాం అది గర్భిణీ అవునా కాదా. ఒకవేళ ట్యూబుల్లో ఏమైనా వచ్చిందా? న్యాచురల్గా వచ్చింది, కానీ ట్యూబుల్లో వస్తే ఉపయోగం లేదు కదా, గర్భసంచిలో రావాలి ప్రెగ్నెన్సీ అంటే. అలా వచ్చిందా లేదా అనేది మళ్ళీ టెస్ట్ చేసాము. అక్కడ గర్భసంచిలోనే వచ్చిందని ఇచ్చారు చక్కగా నీట్గా. మీరు ఎక్కడైతే ఊరుందో ఆ ఈస్ట్ గోదావరిలో, ఏ జిల్లా అది? ఈస్ట్ గోదావరి. ఇప్పుడు పేర్లు మార్చారుగా, ఈస్ట్ల కింద వచ్చిందా? అప్పుడు అలాగే బాగా ఉంది అని చెప్పేసి ఇచ్చేశారు. సో చెప్పండి, అసలు మీరు ఎలా వచ్చారు మా దగ్గరికి? యూట్యూబ్ ద్వారా మీరు చూసారా? మీ వైఫ్ చూసారా? మీ వైఫ్ చూశారు, యూట్యూబ్ ద్వారా చూశారు. ఇట్లా మరి ఇంత దూరం కదా, అది చాలా దూరం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు ఈ ఊరికి? 120-130 కిలోమీటర్స్ ఉంటుంది. మరి ఆ ఊర్లో డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర చూపించుకుందాంలేండి, ఇంత దూరం ఎందుకు అని అనిపించలేదు అప్పుడు? యాక్చువల్లీ ఫస్ట్ 1 ఇయర్ మాకు మేము అంటే వేరే అంటే కొంచెం వెళ్ళలేదు, ట్రై చేస్తున్నారు. అదే మామూలుగా చాలా మంది అంటారు కదా, అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి 120-130 కిలోమీటర్స్ ఉన్నప్పుడు మధ్యలో చాలా మంది గైనకాలజిస్టులు ఉంటారు. నమ్మారు, వీడియో చూశారు. ఇక అన్ని ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు ఇలా ఆపరేషన్లు, ఐవీఎఫ్లు, హార్మోన్లు అని, అవని ఇవని, మందులని ఇలా చేస్తున్నారు. ఈయన చక్కగా కేవలము కొన్ని రకాలైన పద్ధతుల్లో మ్యాజిక్ ఫార్ములాతో 10 రోజుల్లోనూ, నెల రోజుల్లోనూ, 2 నెలల్లోనూ ఇలా ప్రెగ్నెన్సీలు, అది కూడా న్యాచురల్గా, ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు, పుట్టు లేదు, కోత లేదు అని చెప్తున్నారు కదా. ఈయన ట్రై చేద్దాం. మిగతా వాళ్ళు ఎవరు అట్లా చెప్పట్లేదు కదా. ఈవెన్ ఐవీఎఫ్ చేసినా నో గ్యారంటీ అంటున్నారు, ఆపరేషన్ చేసినా నో గ్యారంటీ అంటున్నారు. ఇలా చెప్పుకోకుండా ఈ డాక్టర్ గారు చేస్తున్నారనే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది మన హాస్పిటల్ వాతావరణం చూశాక? అంటే మీరు పొద్దున్నే వచ్చి ఉంటారు, సాయంత్రం వరకు నేను వచ్చి ఉండను, చూసి ఉండను, చాలాసేపు వెయిటింగ్ ఉంటుంది. అంటే లైక్ బాగుంది అంటే అంతే కదండి. ఇబ్బంది అనిపించాలా? లేదండి, కొన్ని సిచ్యువేషన్ అనిపించినా సరే, బట్ మనకు కావాల్సింది అది ఓర్ పట్టారు. అంటే మనం ఒక డాక్టర్ గారు కన్సల్ట్ చేయాలంటే డాక్టర్ గారి పద్ధతి, ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అందుకే పొద్దున్న వచ్చినా సాయంత్రం 6 గంటల వరకే మీరు రిజర్వేషన్ చేయించుకోవద్దు అంటాం మేము. ఎందుకంటే రాగానే మీకు వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ ఏమి ఉండదు, ముందు మిమ్మల్ని కూర్చోబెడతాం. మీకు మీ హిస్టరీ అంతా తీసుకుంటారు. అంతా ఇంతకుముందు ఏం చేశారు, ఇంతకుముందు ఏం జరిగింది, ఇంతకుముందు ఏం టెస్టులు ఉన్నాయి అన్నీ రాసుకుంటారు. ఆ తర్వాత మీకు ఒక వీడియో చూపిస్తాం, మనం చెప్పిన వీడియో అన్నీ చూపిస్తాం. దాంట్లో అన్ని డీటెయిల్గా ఉంటుంది. మీకు చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. అసలు మీకు ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు, ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి, అవన్నీ చెప్తాం. అదంతా అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్టులు చేస్తాం. చేశాక మళ్ళీ మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా మళ్ళీ నేను మీకు డౌట్స్కి పైన కూర్చొని ఒక 2 గంటలు మీకు కూర్చొని మీ ఎదురుగా కూర్చొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. అది ఆ రోజు కూడా మీరు డౌట్స్ ఏమైనా అడిగారా? ఏం అడగలేదు. అడగకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చేసి నేను ఆ రోజు ఒక మాట కూడా చెప్పాను, మీరు డౌట్లు అడిగినా అడగకపోయినా మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాలేదనే పాయింట్తో మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, అది రాకపోవడానికి కారణమైన క్రిములు, హార్మోన్లు టెస్టులు నేను చేసేస్తాను. దాంట్లో ఏమైతే డిటెక్ట్ అయిందో, క్రిములు ఉంటే భార్యాభర్తలు ఇద్దరికి పిల్లలిస్తా, హార్మోన్లు ఉంటే భర్తకు వేరు, భార్యకు వేరు. అలా క్రిములు 2 నెలలు, హార్మోన్కి 2 నెలలు, మొత్తం 4 నెలలు వాడాలి అని చెప్పాను. తీరా చూస్తే మీకు 2 నెలలకు తీసుకెళ్ళిన క్రిముల్లోనే
నెల వాడగానే వచ్చేసింది. ఎన్నో నెంబర్ వాడుతున్నారు? 5th నెంబరా? 5th నెంబర్ వాడుతుండగానే వచ్చేసింది. ఇంకా పూర్తి అవ్వాల పిల్లలు. లేదండి, సెకండ్ షీట్ ఉంది. ఇంకా అవును, ఇంకా ఫస్ట్ కిట్టు కిరుములు కిట్లోనే పూర్తి అవ్వాలి, ఇంకా కంప్లీట్ అవ్వాల. అది మిగిలిండగానే అయిపోయింది. సో అక్కడికి డౌట్ వచ్చి మీరు వెంటనే మాకు కాల్ చేశారు, టెలికాలర్స్కి. మరి బీటా ఈసీజీ ఇవన్నీ చేయించుకోమని మేము పెట్టాం, స్కాన్ కూడా చేయించుకోండి అని పెట్టాం. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటే అవన్నీ చేయించుకుని భార్యకి అక్కడే చేయించేసి మీ దగ్గరలోనే, భర్తను మాత్రం రామను. ఎందుకంటే మళ్ళీ ఈ టెస్ట్లకి ఆవిడ అక్కడ దూరం నుంచి దూరం రావడం వృధా. టెస్ట్లు అక్కడ చేయించండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదనేది మేము వాట్సాప్లో చెప్పేసాం. మీరు ఆ రిపోర్ట్లు పెట్టగానే వాట్సాప్లో చెప్పాం. మీరు వచ్చి మందులు తీసుకెళ్ళమని. ఎందుకు రమ్మన్నాం అనుకుంటున్నారు మందులకి ఇక్కడికి? అక్కడ ఉన్నారు కదా బోల్డ్ మంది డాక్టర్లు. అవును, అంటే ఏ క్రిములు ఏ హార్మోన్లు అయితే మనం గుర్తించి సరిచేసామో అదే క్రిములు హార్మోన్లు ఇప్పుడు బిడ్డను కూడా డ్యామేజ్ చేయొచ్చు. అక్కడ డాక్టర్లకి క్రిములు హార్మోన్లు తెలియదు కాబట్టి తెలియక మనం వచ్చిన బిడ్డను పోగొట్టే ప్రమాదం ఉంది. ఫస్ట్ 3 months అబార్షన్లు అవుతాయి 80%. 4th month 5th month అవకరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకనే 5th month వరకు మన దగ్గర వాడమంటారు. బిడ్డ నిలబడే వరకు, అవకరాలు లేకోకుండా నిలబడే వరకు 5 నెలలు వాడి ఆ తర్వాత అక్కడే వాడుకోండి, అక్కడే డెలివరీ అవ్వండి అని చెప్తాం. ఈ 5 నెలల వరకు నెల నెల భర్త వచ్చి తీసుకెళ్ళవచ్చు. ఫస్ట్ 1 నెల ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఒక 2 నెలలకు ఇస్తాం. తర్వాత మళ్ళీ అక్కడ స్కాన్ తీయించుకుని మళ్ళీ టెస్టులు మేము ఏం అవసరమో చెప్తాం. అవి తీయించుకుని మీరు వస్తే మళ్ళీ ఇంకో 2 నెలలకు ఇచ్చేస్తాం, అయిపోతుంది. అట్లా చేసుకోండి అని నేను చెప్తున్నాను అన్నమాట. అది అర్థమైందా? క్రిముల ద్వారా హార్మోన్లు సరిచేయడం ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీని మళ్ళీ బిడ్డను కూడా క్రిముల నుంచి హార్మోన్ నుంచి బతికించుకోవాలి, కాపాడుకోవాలి. అది అక్కడ ఉన్న డాక్టర్లకు తెలియదు కాబట్టి అది మనం చేస్తున్నాం. క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కాపాడుకోవాలి. సో ఏది ఏమైనా ఒక దేవుడు, ఏ దేవుడు నమ్ముతారు మీరు? ఏ దేవుడు నమ్మరా? ఒక దేవుడు, ఒక శక్తి ఉందనే నమ్ముతారు. అది వేసేదో ఒక శక్తి, ఒక అతీత శక్తి మనకు ఉంది అనేది నమ్ముతారు. ఆ అతీత శక్తి మరి మీకు వీడియో రూపంలో మాకు చూపించింది, ఇక్కడికి లాక్కొచ్చింది, మిమ్మల్ని నమ్మించింది, ఇక్కడ టెస్టులు చేయించింది, ఈ ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేటట్టు చేసింది. అవును కదా? అట్లా మనం అదే విధంగా మీరు ఆ దేవుడిని నమ్మి ఉండాలి. ఏ దేవుడు అయితే మీకు వీడియో రూపంలో చూపించాడో అదే దేవుడికి ఇప్పుడు మీరు వీడియో అయ్యారు. అప్పుడు వీడియో మీరు చూశారు, ఇప్పుడు వీడియో మీరుగా మారారు. ఎందుకు? మరొకరికి ఎవరన్నా లేని వాళ్ళకి ఆ దేవుడు మీ వీడియో రూపంలో వాళ్ళకి ధైర్యం కలిగించి వాళ్ళని తీసుకొస్తారు. అట్లా మిగతా వాళ్ళకి ఈ ఐవీఎఫ్లు, ఆపరేషన్లు అనే నరకయాత్ర లేకోకుండా దేవుడు ఎవరినైతే కాపాడదలుచుకున్నాడో వాళ్ళని ఇక్కడికి లాక్కొస్తాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైందిగా మీకు? సో ఒక సూపర్ పవర్, న్యాచురల్ సోర్స్, ఒక పవర్ అనేది ఉంది కదా, సూపర్ న్యాచురల్ పవర్ ఒకటి ఉంది. ఆ పవర్ నమ్మాలి మనం. అదే ఆ పవర్ ఉంటేనే ఇక్కడ రాగలుగుతారు, నిలబడగలుగుతారు. ఏదేమైనా సరే, నమ్మారు, వాడారు. ప్రెగ్నెన్సీ కూడా 1 month 1.5 monthలోనే తెచ్చేసుకున్నారు. మీరు వచ్చింది ఎప్పుడు? 5/6 8/6లో వచ్చారు, అంతేగా? 8వ తారీఖు 6వ నెల. అది 8/6 వచ్చారు. ఏజ్ 30 years అయినా కూడా మరి మీకు ఏమి ఇబ్బంది ఉంది అనేది కూడా, ఎందుకంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అదని ఇదని అంతకుముందు చెప్పారు. ఇవేం మేము మాట్లాడలేదు, జస్ట్ టెస్టులు చేసాం, క్రిములకు మందులు ఇచ్చాం, వాడుకోండి అన్నాం. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. రాకపోతే హార్మోన్లకు పంపిస్తామన్నాం. అసలు హార్మోన్ వరకు వెళ్ళకోకుండానే సెట్ అయిపోయింది. అదే విషయాన్ని మీరు నమ్మారు, తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ. అలా కొంతమంది బాధపడే వాళ్ళకి ఒక మోటివేషన్ కింద, ఇన్స్పిరేషన్ కింద మీరు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇవన్నీ నమ్మరే మీరు.